భారతీయ సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో పవర్ఫుల్ విలనిజంతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. కొంతకాలంగా రక్త క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 2022లో ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ప్రదీప్ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించడంతో ప్లేట్లెట్ల సంఖ్య తీవ్రంగా పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 1980వ దశకంలో హిందీ చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన ప్రదీప్ రావత్ బిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ ధారావాహికతో మంచి గుర్తింపు సంపాదించారు. అనంతరం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 150కు పైగా చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సై చిత్రంలోని భిక్షు పాత్రతో బాగా గుర్తుండిపోయారు. ఆ తర్వాత భద్ర, స్టాలిన్, దేశముద్రు, లక్ష్యం, అదూర్స్, నాయక్, ఆడవాళ్లు మీకు జోహార్లు, వాలంటీర్ వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు వంటి అనేక చిత్రాల్లో విలన్ గా మెప్పించారు. అలాగే గజని సినిమాతో దక్షిణాది సినీ పరిశ్రమలో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రదీప్ రావత్ కు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆగస్టు 5 సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రదీప్ రావత్ మృతితో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప ప్రతినాయక నటుణ్ణి కోల్పోయిందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.